హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టిఫిన్లు తాగారా, టీలు తిన్నారా? సో మీరు అంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉందని ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా. 1 lakh రీచ్ అవ్వట్లేదు, మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే రావట్లేదు. సో ప్రతిదానికి ఒక టైం ఉంటుందంట కదా. సో ఆ టైం వచ్చినప్పుడు అదే అవుతుంది అనేసి ఇంకా పట్టించుకోవట్లేదులేండి. నేను కూడా వీడియోస్ కూడా సరిగ్గా పెట్టట్లేదు, ఎందుకంటే మాకు 22nd నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి, 4th సెమ్. సో అందుకోసం అనేసి ఇంకా నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు. మాట్లాడుతుంటే కొంచెం నాకు తప్పుతుంది, మీరైతే ఎక్స్క్యూజ్ చేయండి. ప్రిపేర్ అవ్వలేదు. యాక్చువల్ అయితే నేను 1 month నుంచే ప్రిపేర్ అవుతా. అంటే ఈ టైంలో ఎగ్జామ్ 10 days ముందు నేను రివిజన్ చేసుకుంటూ ఉంటాను. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల నేనైతే చదవలేదు, అసలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాను. ఇప్పటికీ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా. సో కోలుకొని ఎదురు దెబ్బలు అయితే తలిగాయి. నాకైతే ఈ 2025 అస్సలు సెట్ కాలేదు. సో నిన్న వచ్చేసి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే నిన్న నేను షాపింగ్కి వెళ్దామనేసి మంచి డ్రెస్ అయితే వేసుకుంటే ఆ డ్రెస్ మీద వచ్చేసి నెయిల్ పాలిష్ పింక్, అది స్కై బ్లూ కలర్, పింక్ కలర్ నెయిల్ పాలిష్ పడింది. అసలు ఫుల్ పాడైపోయింది. సో అది నాకు చాలా ఫేవరెట్ అనమాట. అది పాడైపోయింది డ్రెస్. సో ఇంకా నిన్న ఈవినింగ్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పొటాటో చిప్స్ చేస్తుంటే గిన్నె దగ్గర, అంటే పొయ్యి దగ్గర గిన్నె పెట్టా. ఆ గిన్నె ఇలా పట్టుకునేసరికి చేతులు అయితే కాలిపోయినాయి. ఇంక ఇక్కడైతే వేలికైతే తోలు ఊడొచ్చింది, మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసింది. సో నిన్నటి నుంచి కాదు, నాకు ఈ 2025 స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఏదో ఒకటి ఎదురు దెబ్బలు. ఈ సెమ్మ పోయింది, ఇంకా నాకు తెలియని కూడనివి, నేను తట్టుకోలేనివి మొత్తం చూసుకుంటూ కూడా ఇలా ఉన్నానంటే అసలు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నా. అనొచ్చు మర్చిపోండి, ఇంకా అదే పట్టుకొని ఆలాడుతున్నారా, కానీ మర్చిపోవడానికి అది చిన్న విషయం కాదు కదా. సో ఎనీవే, ఏమైనా కూడా మీకు ఒకటి చూపిద్దామని నేను వీడియో తీసా. ఇంతలోపు పాలు పొంగిపోతున్నాయి. ఏంటంటే నిన్నటివి వాటివి పాలు పోసిందా అంటే, పచ్చిపాలు పోసినప్పుడు ఇలాగా మీగడ అనే వెన్న అనేది పాలకి ఉండదు కదా. సో నేను కూడా పాలు గురించి తెలుసు, చిన్నప్పటి నుంచి నేను పాలలో బుట్టి పెరిగింది. ఇలా మీగడ అంటే వెన్న ఎందుకు వచ్చిందంటే, కేంద్రంలో పాలలోంచి వెన్న సపరేట్ చేస్తారు. ఒక మిషన్ ఉంటుంది, మిషన్లో పోసి సపరేట్ చేస్తారు. సో అప్పుడు ఆ పాలు, బయటకు వచ్చిన పాలు ఇలా వస్తాయి అన్నమాట. అంటే మీగడ కొంచెం లైట్గా మీగడ ఉన్నట్టు. సో అది ఆంటీని అడిగితే ఏమందంటే ఏదో గేదెల పాలని చెప్పింది, అది నాకు అర్థం కావట్లేదు. సో అలా ఎందుకు వస్తాయో చెప్పండి. పచ్చి పాలు నేను కాగబెట్టలేదు, ఇంకా వాటిని చూడండి మీగడ వెన్నలా ఉంది చూసారా, అది చిలికితే వచ్చే వెన్న ఉంటుంది చూసారా, అలా. సో ఈ పాలు కాగబెట్టాను, మంచిగానే ఉంది, ఇరిగిపోలేదు. సో ఎందుకైతే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే నేను గిన్నెలు అయితే చాలా ఉన్నాయి, గిన్నెలు అయితే కడిగేయాలి. ఇంకా ఏంటంటే మోను వాళ్ళైతే స్కూల్కి అయితే పంపించాను. నాకు తెలిసి ఇవాళ ఒక్కరోజే ఉంటుంది స్కూల్, రేపటి నుంచి వాళ్ళకి హాలిడేసే. అసలు నైట్ అయితే ఇది కాలినందుకు మా మోని అయితే అంతలా బాధపడింది అసలు. అదేంటి ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ బాటిల్ ఇట్లనే పట్టుకుని 1/2 hour దాకా నా చేతిని మీద పెట్టి ఆ వాటర్ బాటిల్ అట్లనే పట్టుకొని ఉంది. భలే అనిపించింది నాకైతే. ఆడపిల్లలు చాలా మంచివారు, నిజంగా నేను చాలా అదృష్టవంతులని అప్పుడు అనిపించలే, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్. ఇంకోండి, ఇంతసేపు రావడం, కొన్ని చదివానని చెప్పాను కదా, రావడం, రివిజన్ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళి పని చేసుకోవడం, రావడం, చూడడం, మళ్ళీ వెళ్ళి పని చేసుకోవడం, అట్లా చేస్తున్నా. సో ఒక్కదానిలో ఉన్నప్పుడే ప్రాణానికి ప్రశాంతత ఉంది. ఇంట్లో పిల్లలు వీళ్ళు ఉంటే ఇంకా వాళ్ళని చూసిన కాడ నుంచి నాకు లేనిపోని అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ తర్వాత చికాకు అనిపించేసి మైండ్ అంతా డిస్టర్బెన్స్ అవుతూ ఉంది. ఈ ఒక్క సెమ్ ఎట్లనో అన్ని సబ్జెక్టులు వస్తే నిజంగా ఇంకా 5th సెమ్ నుంచి ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తా. అసలుకి ఎవరిని పట్టించుకోను, నా చదువు, నా లైఫ్, నా పిల్లలు, అంతే. ఇంకా నేను ఎవరిని పట్టించుకోను. ఇంకా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తా. అసలు నాకు ఇక్కడ ఏం జరిగినా నాకు అనవసరం, ఎవరెక్కడికి పోయినా నాకు అనవసరం, అలా ఉంటా. కానీ అలా ఉంటానని ఒక రెజల్యూషన్ తీసుకుంటా, కానీ పని చెయ్యం.
సో అక్కడికి అయితే మన లైఫ్ మన చేతుల్లో ఉండాలంటే మన మాట వినాలి ఫస్ట్. మన మైండ్ని మన మాట వినేటట్టు చేసుకోవాలి. కానీ అది మన మాట వినదే. సో ఫ్రెండ్స్, ఇంకా ఏంటి విశేషాలు చెప్పండి, ఇంకా టాపిక్ డైవర్ట్ చేయండి. సో నేనే చేస్తానండి. చాలామంది అడుగుతున్నారు, సిస్టర్ మీరు చాలా గ్లో ఉన్నారు, ఏం యూస్ చేస్తున్నారు, మీ హెయిర్ గ్రోత్ అవుతుంది, ఏం యూస్ చేస్తున్నారని. యాక్చువల్లీ నేను పెళ్ళి కాకముందు అసలు ఎంత తెల్లగా ఉండేదాన్ని తెలుసా. చాలా అంటే ఇట్లా ఎల్లో కలర్, నాది వైట్ కలర్ కాదు, ఎల్లో కలర్. అట్లా ముట్టుకుంటే అసలు ఎంత బాగుండేదో, పసుపు ముద్దలా ఉండేదాన్ని, చాలా బాగుండేదాన్ని. కొంతమందికి కొన్ని కలర్స్ అయితే బాగుంటాయి. నాకు ఎల్లో కలర్ కదా, నేను చాలా అంటే నాకే నేను కాదు కానీ నా కలర్ నాకు చాలా బాగుండేది. ఇప్పుడు కెమెరాలో కనిపించే ఫేస్ అయితే అలా ఉండదు, దగ్గర నుంచి చూస్తే వేరేలా ఉంటుంది, బాగుంటుంది. నాది కెమెరా ఫేస్ కాదు, అందువల్ల బండగా కనిపిస్తూ ఉంటా. నిజంగా అయితే చాలా మంచిగా ఉంటుంది, అంత భయంకరంగా అయితే ఉండదు. అలా ఉండేదాన్ని. సో ఇంకా పిల్లలు, ఇంకా ఇంట్లో పని, ఇంకా ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా నన్ను నేను పట్టించుకోకుండా వేరే వాళ్ళ మీద ఎక్కువ ఇష్టం చూపించుకొని వేరే వాళ్ళతో ఎక్కువ అంటే టైం స్పెండ్ చేసి నన్ను నేను మర్చిపోయినా అసలు. అలానే ఇంకా కలర్ పోయింది, జుట్టు పోయింది, అవన్నీ పోయినాయి. సో ఇప్పుడైతే నన్ను నేను పట్టించుకోవడం స్టార్ట్ చేశాను. అలా అని ఈ క్రీమ్లు అయితే యూజ్ చేయలేండి. సో ఏదైనా ఇప్పుడు న్యాచురల్గా ఉండడానికి ట్రై చేస్తాను. అయినా ఇప్పుడు ఫేస్కి అయితే ఏం రాసుకోవట్లేదు నేను, ఎందుకంటే మళ్ళీ అవి రాసుకున్న పాడైపోయిద్ది మళ్ళీ అనేసి. సో నా ఒరిజినల్ కలర్ చాలా మంచిగా ఉండేది. సో ఆ కలర్ అయితే ఇప్పుడు వస్తుంది అనమాట. ఇంకా నాకు 2 C-సెక్షన్స్ వల్ల ఇంకా బ్లడ్ పోయి అది ఇది ఇంక ఇప్పుడే కొంచెం మంచిగా అవుతున్నా, గెటిన్ అవ్వగలుగుతున్నా. నా కలర్ నాకు వస్తుంది. అందులో ఒకటి సమ్మర్లో ఎవరైనా వైట్గా అవుతారు, ఎందుకంటే వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి. సో వైట్ అవుతారు. అందులో ఒకటి ఏసీ పెట్టించినాం కదా, సో అందువల్ల కూడా కొంచెం గ్లామర్ వస్తున్నాను అనమాట. సో అది నా సీక్రెట్ వచ్చేసి. హెయిర్ కంటారా, నేను హెయిర్ అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. ఆ మాసకి పున్నానికి ఒకసారి రాసినా కూడా ఆల్మండ్ హెయిర్ ఆయిల్ రాస్తున్నా, నైల్ షాంపూతో హెడ్ బాత్ చేస్తున్నా. ఇంకా అంతకుమించి అయితే ఏం లేదు. జుట్టు అయితే అస్సలు ఎనీ టైం నేను బుజ్జడితోనే ఉంటా. ఒక్కసారి కూడా నేను జడేసుకోను, నన్ను జడలో చూసింది కూడా లేదు ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు తప్పించి. అదైనా ఇట్లా 2 సార్లు ఇలా అనేసి క్లిప్ పెట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇప్పటికి 7 నిమిషాలు మాట్లాడినా నాన్ స్టాప్గా. సో నేనైతే వీడియో అయితే షేర్ చేసుకుంటాను, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ 2025 కలిసి వచ్చిందా లేదా చెప్పండి. నాకైతే అస్సలు స్టార్టింగ్ నుంచి ఈ 2025 ఇంకా స్టార్ట్ అవుతుంది అని 2024 ఎండింగ్ నుంచి ఇంకా నాకు ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నా లైఫ్లో ఏది ఉండకూడదు అనుకున్నానో అవే ఉన్నాయి. సో నేను ఏ బాధపడకూడదన్నా అలానే వస్తున్నాయి నాలో. అంటే చెప్పడం అంటే నా బాధ నేను పడే పెయిన్ ఏ ఆడపిల్ల కూడా పడకూడదని అనుకుంటున్నాను. మా శత్రువుకు కూడా రావద్దు, అందరూ మంచిగా ఉండాలి. సో ఓకేనా ఫ్రెండ్స్? మా చిట్టుగాడు పోయింది ఫ్రెండ్స్, మా చిట్టుగాడికి దెబ్బలు పడ్డాయి, ఎందుకంటే బాగా చికాలు చేస్తుంది. సో ఒక సిస్టర్ అయితే దివ్య అనే సిస్టర్ కామెంట్ పెడతారు. ఆ కామెంట్ చూసి నేను నవ్వుకోలేక చచ్చిపోతూ ఉంటాను. ఏంటంటే బాలీవుడ్ కాజల్ అంటారు చూసి, కాజల్ అంట నేను. సో ఏ యాంగిల్లో కాజల్ దగ్గర పడతారు నాకే అర్థం కావట్లేదు. సో వాళ్ళు పొగడాలని పొగుడుతున్నారా లేకపోతే తిట్టాలని పొగుడుతున్నారా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎనీవే ఆ సిస్టర్ అయితే చాలా మంచి వాళ్ళు, మంచిగా కామెంట్లు పెడుతున్నారు. నేనైతే కామెడీగా అనుకుంటున్నాను, మీరేమో అలానే ఉంటానా చెప్పండి. కానీ కామెంట్లలో మాత్రం వేసుకోకండి, బ్యాడ్గా అయితే కామెంట్స్ అయితే పెట్టమాకండి, ఓకేనా? బట్టలు అయితే ఉతికేసానని చెప్పాను కదా, ఆరేసాను. పని అంతా అయిపోయింది, అయిపోలేదు, ఇంకొక పని ఉంది, ఇల్లు నీట్గా క్లీన్ చేయాలి. సో నా డ్రెస్కి ఆయిల్ పడ్డది, పెయింటింగ్ పడ్డదని చెప్పాను కదా, చూపిస్తా చూడండి. ఎంత ఘోరం అంటే ఒక్క చోట కాదు, ఇదిగోండి ఇదంతా డ్రెస్ అంతా. అసలు నాకైతే ఏడవాలో నవ్వాలో అర్థమే కావట్లేదు. ఇదేంటి టర్పంటైన్ ఆయిల్ ఉంటుంది చూసారా, సో అది చేస్తే పోతుందని అంటారు, మరి చేద్దామా? సో నేను ఇప్పుడు వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వస్తాను, ట్రై చేస్తాను. నేనైతే పెయింట్ షాప్ దగ్గరికి కూడా వెళ్ళాను. టర్పంటైన్ ఆయిల్ ఇలాగా స్టెయిన్స్ పడ్డాయి డ్రెస్ మీద, పోతుందా అని అడిగాను. సో అదైతే పోదని చెప్పారు.
నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది చూసినావా, దాన్ని యూజ్ చేసిన పోతుందా అని అంటే ఏం యూజ్ ఉండదు, డ్రై వాష్కి ఇచ్చేయమని చెప్పారు. సో ఇప్పుడైతే నేను డ్రై వాష్కి ఇద్దామని అనుకుంటున్నా, చూడాలి ఏమవుతుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో పని అయితే చేసేసుకొని నేను ఫ్రెష్ అయితే అవ్వాలి. ఇంకొక పని ఉంది,